ఓకేనమ్మా? ఇంకా ఏమన్నా? యెస్. ఓకేనా? సో, ఈ విధంగా మనకి బైబిల్ అనేటువంటిది మనకి ఈ యొక్క 6 మంత్స్‌లో మనకి నేర్పించబడటం జరుగుతుంది. అన్ని అన్ని ఏరియాల్లో కూడా. ఓకేనా? సో, ఈరోజు మనకి ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ క్లాస్ మరి ఓరియంటేషన్ క్లాస్ అనేటువంటిది మనకు జరిగింది గాబట్టి, మీ అందరికీ ఎంతో కొంత అవగాహన ఉండిద్ది. కాబట్టి మెయిన్ ఏంటంటే బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా మనం చదవాలి? ఎలా మనం ఇతరులకు చెప్పొచ్చు? మరి బైబిల్‌లో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేటువంటిది మనకి ఇందులో చెప్పబడుతుంది. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మరి బైబిల్ హిస్టరీ గురించి మనము ముందుకు వెళ్దాం. అర్థం చేసుకుందాం. ఓకేనా? పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నాయన మహోన్నతుడివి, మహాగణుడివి, మహాశక్తి కలిగినటువంటి దేవుడు నా తండ్రి. కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. భూమి, ఆకాశం సృజించినటువంటి దేవుడు నా ప్రభువా. మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేసుకుంటున్నా. మరి ఇదిగో నా ప్రభువా, నిజమే నా తండ్రి. అయ్యా నపుంసకుడిని నా ప్రభువా, పిలుపుని కలిపినటువంటి దేవుడివి. కొర్నేలుని నా ప్రభువా, పేతురుని కలిపినటువంటి దేవుడివి నా ప్రభువా. పౌలుని, తిమోతిని కలిపినటువంటి దేవుడివి నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మరి నా తండ్రి, మమ్మల్ని కూడా నా ప్రభా మీ చిత్తానుసారంగా నా ప్రభా కలిపినటువంటి దేవుడివి. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఈ సమయంలో నా ప్రభా, మరి నా తండ్రి, మరి నాయన బైబిల్ యొక్క విశిష్టత గురించి, బైబిల్ యొక్క నా ప్రభా చరిత్ర గురించి, హిస్టరీ గురించి నేర్చుకోవాలని ఆశపడుచుండగా నా ప్రభా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. అర్థమయ్యే రీతిలో నా ప్రభా మరి నాయన నేను చెప్పులాగున మీ బిడ్డలకు అర్థమవులాగున మీరే సహాయం చేయమని, మీరే మా అందరితో మాట్లాడమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ, యేసే పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. బైబిల్ మనం చూసినట్లయితే నిజంగా దేవుడు మనుషులని ప్రేమించి, దేవుని యొక్క మాటలో మనకి గ్రంథస్థం చేయించాడనమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి మానవుడు ఆదాము. ఆదాముకి దేవుడు గ్రంథస్థం అప్పటికి చేయించలేదు కానీ దేవుని మాటలని మాటగా ఇప్పుడు ఎలా మనం మాట్లాడుకుంటున్నామో అలా ఆదాముకు చెప్పటం జరిగింది. కాబట్టి అవి మాటల రూపంలో ఉన్నవి. అప్పటికి గ్రంథస్థము లేదు. మానవ పరిభాషలో మనం చూసినట్లయితే లిపి కూడా లేదప్పటికి. ఓకేనా? సో, కానీ దేవునికి ఒక ఉద్దేశ్యమైతే ఉంది. ఏంటి అంటే, తనకంటూ కొన్ని కట్టడలు ఉన్నాయి. మనుషులు ఏ విధంగా బ్రతకాలి? ఏ విధంగా జీవించాలి? న్యాయంగా ఎలా ఉండాలి? దేవుణ్ణి ఎలా ప్రేమించటం అంటే ఏంటి? అనేటువంటి విషయాలు పరిశుద్ధత దేవునికున్నటువంటి లక్షణాలే మనకి కూడా ఉండాలి అనేటువంటి ఇది మరి ఎలా తెలుస్తుంది? ఆ ఉన్నతుడైనటువంటి దేవుడు చెబితేనే మనకు తెలుస్తుంది కదా! కాబట్టి ఆ విషయాలని మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆదాముకు చెప్పటం జరిగింది. త్రూ వర్డ్ మాట ద్వారా. తర్వాత ఆదాము దానిని ధిక్కరించడం మనం చూసాం. తర్వాత దేవుడు అబ్రహాంని సెలెక్ట్ చేసుకోవటము. ఈ విధంగా మనము హిస్టరీ మొత్తం మనం చూడగలుగుతాం. ఇక మోషే సమయానికి వచ్చేసరికి దేవుడు దీనిని గ్రంథస్థం చేయించాడనమాట. ఓకేనా? అంతకన్నా ముందు ఎలా జరిగేది అంటే, పాటల రూపంలోనూ, మరి చరిత్ర గద్యం రూపంలోను ఒక వర్ణనలాగా, ఒక కథలాగా చెప్పుకుంటూ ఆదాము నుంచి కూడా మోషే కాలం వరకు కూడా ఇదిగో దేవుడిలా ఈ విధంగా చేశాడు. మన కయ్యను, హేబెలులు ఇలా చేశారు. ఇదిగో తర్వాత దేవుడు ఈ విధంగా మాట్లాడాడు. తర్వాత ఇదిగో మానవులందరూ దారి తప్పిపోయారు. కానీ నోవాహు చాలా చక్కగా ఉన్నాడు. దేవుడు నోవాహుని వారి కుటుంబాన్ని కాపాడాడు. జలప్రళయంలో అందరూ చనిపోయారు. ఈ విధముగా చెప్పుకుంటూ తర్వాత అబ్రహాంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇస్సాకు, యాకోబు ఈ విధంగా యాకోబుకి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఈ విధముగా చెప్పుకుంటూ వస్తా ఉన్నారనమాట. ఇక తర్వాత దేవుడు తన యొక్క ఆజ్ఞలను ఇవ్వాలి అని, దానిని గ్రంథస్థము చెయ్యాలి అని అప్పటికే లిపి ఉన్నటువంటిది ఈ హెబ్రూ భాషలో దేవుడు ఏం చేశాడు అంటే,
ఆ యొక్క మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పి అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను ఇవ్వటం జరిగింది. తర్వాత కింద వాళ్ళందరూ పాపం చేసినప్పుడు ఆ కోపములో ఆ పలకలను పగలగొట్టడం జరిగింది. తర్వాత మరలా దేవుడు పిలిచి ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ గ్రంథస్థం చేసి ఆ ఆ ఆజ్ఞలన్నిటినీ ఇవ్వటం జరిగింది అనమాట, గ్రంథస్థం చేసి. సో ఈ విధంగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞలు, లేకపోతే మానవుని ఏ విధంగా జీవించాలి అనేటువంటిది దేవుడు తెలియచేయాలి అనుకున్నాడు కాబట్టి, ఇది మాటల త్రూ అయితే కొన్ని మిస్ అయితాయి కాబట్టి, రాతపూర్వకంగా లిఖితపూర్వకముగా ఉండాలి అనుకొని దేవుడు ఏం చేశాడు అంటే దీనిని గ్రంథస్థం చేయించాడనమాట. అయితే ఈ యొక్క హిస్టరీ మనం చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ అనేటువంటిది పదం బిబ్లాస్ అనేటువంటి హిబ్రూ భాషలో నుంచి మనకి గ్రీక్ భాషలో నుంచి మనకి ఇదేంటి బైబిల్ గా మనకి బైబిల్ గా మనం పిలువబడతా ఉంది. ఇది ఎప్పుడు పిలువబడింది అనేటువంటిది కూడా మనం చూస్తే బిబ్లాస్ అంటే ఏంటంటే పుస్తకాల సమూహము. బైబిల్ ఏంటి? బైబిల్ అనేది ఒక పుస్తకం అనుకుంటాం. ఇది ఒక గ్రంథం. ఈ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆది కాండం అది ఒక పుస్తకం అన్నమాట. నిర్గమ కాండం ఒక పుస్తకం. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క పుస్తకాలు. ఈ 66 పుస్తకాల సమ్మేళనమే బైబిల్. కాబట్టి బిబ్లాస్ అనగా పుస్తకాల సమూహము, గ్రంథము అనేటువంటిది. ఇది మనం చూసినట్లయితే గ్రీకు పదం నుండి వచ్చింది. మనం బైబిల్ అని మనము తెలుసో తెలియకో హిబ్రూ భాషని మనం పలుకుతున్నట్లు. ఆ హిబ్రూ పదము బైబిల్, తెలుగు బైబిల్లో కనపడాలి అంటే మనకి కనపడదు. తెలుగు బైబిల్ ఏమని ఉండిద్ది? గ్రంథము అని ఉండిద్ది కదా. బిబ్లాస్ అంటే పుస్తకాల సమూహము అనగా గ్రంథము అని తెలుగులో, ఇంగ్లీష్ హిబ్రూలో, గ్రీకులో ఏంటి? బిబ్లాస్. కాబట్టి మనం తెలుగులో చూస్తే పరిశుద్ధ గ్రంథము మన తెలుగులో. అందుకని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. కాబట్టి మనకి తెలుగులో మనకు కనపడేది గ్రంథము ఉంటుంది. బైబిల్ బైబిల్ అని మీరు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ అనేటువంటి పదం బైబిల్లో చూపించండి అని చాలా మంది అనేటువంటి అవకాశం కూడా ఉంది. బైబిల్ అనేటువంటి పదం బైబిల్లో, మన తెలుగు బైబిల్లో కనపడదు. తెలుగు బైబిల్లో ఏముంటుంది అంటే గ్రంథము అని ఉంటుంది. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ వీటిని ఎలా రాశారు అనేటువంటిది మనం చూస్తే, పేపరు రాకముందు, పేపరు లేనటువంటి కాలాలలో ఏం చేశారంటే ఒక రెల్లుని బాగా ఇది చేసి దాని మీద రాశారనమాట. దానిని ప్యాపిరస్ అంటారు. ప్యాపిరస్ అనేటువంటి దాని మీద దేవుని యొక్క మాటలు రాయటం జరిగింది. అదే విధంగా రాతి పలకలు మనం మోసే టైంలో మనం చూస్తాం. రాతి పలకల మీద రాయటం జరిగింది. అదే విధంగా ఇంకొకటి వెల్లం అనేటువంటిది జంతు చర్మాలని బాగా ఎండబెట్టి దానిని చదును చేసి దాని మీద కూడా దేవుని యొక్క మాటలు రాయటం జరిగింది అనమాట. ఈ ప్రాసెస్ ని వెల్లం అంటారు. రెల్లుని జాగ్రత్త చేసి దానిని ఒక పేపర్ రూపంలో ఇది చేయటాన్ని ప్యాపిరస్ అంటారు. ఓకేనా. అదే విధంగా రాతి పలకల మీద వీటి మీద రాశారు. ఓకే. ఈ విధంగా దేవుని యొక్క మాటలు అనేటువంటిది ఆ రోజులలో పేపర్ లేనప్పుడు చర్మపు కాగితాల మీదను, రాతి పలకల మీదను, ప్యాపిరస్ అనేటువంటి రెల్లుతో కూడినటువంటి దాని మీద రాసేవాళ్ళు. అయితే దీనిని చాలా జాగ్రత్తగా చుట్టలుగా చుట్టి బాణలలో పెట్టి గుహలలో పెట్టేటువంటి వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ తరాలకి కనపడాలి కాబట్టి, నెక్స్ట్ తరాలు కూడా అందాలి కాబట్టి. ఓకేనా. ఈ విధంగా జాగ్రత్త పరిచేటువంటి వారు. అయితే దీనిని చదివి వినిపించేటువంటి వారిని శాస్త్రులు అంటారు. ఒక శాస్త్రి చదివి వినిపిస్తున్నప్పుడు
మిగిలినటువంటి శాస్త్రులు లిఖించేటువంటి వాళ్ళు. మరి వేరు వేరు ఇంకా అనేకమైనటువంటి ప్రతులలో కావాలి కదా! కాబట్టి మిగిలినటువంటి శాస్త్రులు కూడా వింటూ రాసేటువంటి వారు. అయితే ఈ యొక్క బైబిల్ అనేటువంటిది మొట్టమొదటగా హెబ్రూ భాషలో లిఖించబడటం జరిగింది. కొన్ని కొన్ని ప్రతులు ఎజ్రా గ్రంథంలో కొన్ని విషయాలు, యోబు గ్రంథంలో కొన్ని విషయాలు, దానియేలు గ్రంథంలో కొన్ని విషయాలు అరామిక్ భాషలో కూడా రాయటం జరిగింది. కాబట్టి మెయిన్‌గా ఓల్డ్ టెస్టమెంట్ మనకి హెబ్రూ భాషలో రాయటం జరిగింది. అందులో కొన్ని ప్రతులు అరామిక్ భాషలో రాయటం జరిగిందనమాట. ఇక కొత్త నిబంధనలో చూసినట్లయితే 27 పుస్తకాలు కూడా మనకి గ్రీకు భాషలో రాయటం జరిగింది. ఓకేనా? ఈ యొక్క హెబ్రూ భాష, అరామిక్ అండ్ గ్రీక్ భాష. ఈ గ్రీకు భాష న్యూ టెస్టిమెంట్ సమయానికి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి ఈ యొక్క గ్రీకు భాష బాగా ప్రాచుర్యంలో ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ గ్రీకులో ఉన్నటువంటి యూదులు మరి హెబ్రూ భాషలో ఉంటున్నటువంటి పాత నిబంధనని అర్థం చేసుకోవాలి కాబట్టి, మరి వీళ్ళకి హెబ్రూ రాకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే అప్పటికే ఈ యొక్క యూదులు చెరబట్టబడినటువంటి సమయాలలో చెదిరిపోయారు. మన యొక్క నెబుకద్నెజరు వచ్చాడు కదా! నెబుకద్నెజరు వచ్చి ఆ యొక్క మందిరాన్ని పడగొట్టి వీళ్ళందరినీ చెరలోనికి తీసుకొని వెళ్ళాడు కదా! ఆ సమయాలలో చెదిరిపోయారు. తర్వాత రోమా సామ్రాజ్యంలో కూడా ఊచకోత జరిగింది. ఆ యొక్క రెండోసారి కూడా మందిరాన్ని మరలా జెరుబ్బాబెలీలు కడతారు కదా! తర్వాత మరలా రెండోసారి కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రవచనం చెబుతాడు. రాయి మీద రాయి ఉండనటువంటి సందర్భం ఉంటుంది అని. కాబట్టి అప్పుడు కూడా యూదులు అనేక దేశాలకి చెదిరిపోయారు. సరే. అయితే ఇప్పుడు క్రీస్తు శకం 100 సంవత్సరాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే అప్పటికే చెదిరిపోయినటువంటి వాళ్ళు, మరి హెబ్రూ భాషను కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి, హెబ్రూ నుంచి గ్రీకులోనికి ఆ యొక్క పాత నిబంధన గ్రంథం అనేటువంటిది ట్రాన్స్‌లేట్ చేయబడిందనమాట. ఓకేనా? దీన్నే సెప్టోజియన్స్ అంటారనమాట. ఓకేనా? అంటే ఏం లేదు. ఒక భాషలో ఉంటున్నటువంటిది ఇంకొక భాషలోనికి అనగా అనేక మంది కూడా దేవుని యొక్క మాటలు చదవాలి అనేటువంటి ఉద్దేశంతోని ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోని తర్జుమా చేయటమేననమాట. ఓకేనా? హెబ్రూ నుంచి గ్రీకులోనికి తర్జుమా చేశారు. ఇక ఆ విధంగా ఆ యొక్క దాంట్లోనికి తర్జుమా చేయడం జరిగింది. ఇక తర్వాత మెయిన్‌గా ఈ యొక్క ప్రతులు అనేక విధాలుగా రాయబడి భద్రపరచబడినప్పుడు క్రీస్తు శకం 90వ సంవత్సరంలో పాలస్తీనాకు చెందినటువంటి యూదులందరూ కూడా జామినియాలో సమావేశమయ్యి 39 పుస్తకాలని సాధికారకంగా ఆమోదించారు. ఓకేనా? మనం కొన్ని పాత నిబంధనలో మనం కొన్ని చూస్తే మిగిలినటువంటి విషయాలన్నిటినీ ఈ గ్రంథంలో లిఖించారు అని చూస్తామన్నమాట. కాబట్టి కొన్ని ఇతరులయి ఉన్నాయి కానీ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ 66 పుస్తకాల సమ్మేళనమే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనకి ఏది అవసరమో వాటన్నిటిని సమకూర్చి పెట్టాడు. అయితే దీనిని సమకూర్చటం అనేటువంటిది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. అయితే దేవుడు కొందరిని పురికొల్పి, కొందరిలో నుంచి సహాయం చేసి వీటిని ఈ 39 పుస్తకాలని జామినియాలో అలెగ్జాండ్రియాకి అప్పటికే బిషప్‌గా ఉంటున్నటువంటి పాలస్తీనాకు చెందినటువంటి యూదులందరూ కూడా సమావేశమై ఈ 39 పుస్తకాలని ఆమోదించారు. తర్వాత న్యూ టెస్టిమెంట్ చూస్తే క్రీస్తు శకం 367లో అలెగ్జాండ్రియాకి బిషప్‌గా ఉన్నటువంటి అతనేషియన్ అనేటువంటి వ్యక్తి 27 పుస్తకాలని అన్ని పుస్తకాలు ఇంకా ఉన్నాయి. అన్నిటిని సేకరించి 27 పుస్తకాలని ఏం చేశాడంటే ఆమోదించాడనమాట. ఈ 27 పుస్తకాలు అప్పటికే అనేక సంఘాలలోనూ, ప్రజలలోనూ ఆమోదం పొంది ఉన్నాయన్నమాట.
ఓకేనా? కాబట్టి ఈ 39 పుస్తకాలు ఓల్డ్ టెస్టిమెంటు అనేక మంది కలిసి, యూదులందరూ కలిసి, ఇదిగో ఇవి దైవావేశం వలన కలిగినవి అని అర్థం చేసుకొని, చదివి ఈ 39 పుస్తకాలని క్రోడీకరించి పాత నిబంధనగా పెట్టారు. తర్వాత 27 పుస్తకాలని ఈళ్ళందరూ కూడా కలిసి, ఇవి దైవావేశం వలన కలిగినవి. ఇవి దేవుడు కోరుకుంటున్నటువంటివి. నెక్స్ట్ జనరేషన్స్ కావాల్సినవి. బైబిల్‌లో సమకూర్చబడవలసినవి అని వీటిని 27 పుస్తకాలని అతనేషియన్ అనేటువంటి అతని సమగ్రంలో వీటన్నిటిని కూడా సమకూర్చడం జరిగింది. ఈ విధముగా బైబిల్‌ని ఒక పుస్తకంగా, ఒక గ్రంథముగా ఏర్పరచడం జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ అనేటువంటిది దైవావేశం వలన కలిగినది. అది మనము తిమోతికి రాసినటువంటి మనం పత్రికలో కూడా మనం చూస్తాం. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. దైవావేశము వలన కలిగిన అనేటువంటి మాటని. అదే విధంగా పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూస్తాము. ఏమని అంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అనేటువంటి మాటని. ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అనేటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ఎలా రాయబడింది అంటే, మనుషుని యొక్క సొంత ఆలోచనలను బట్టి రాయబడలేదు. మనుషుని యొక్క ఇచ్ఛను బట్టి అది రాయబడలేదు. ఎందుకంటే బైబిల్‌లో చూస్తే, మనం సామెతల్లో చూసినా, మిగిలినటువంటి గ్రంథాల్లో చూసినా అనేక రకాలైనటువంటి ఎమోషన్స్‌తో కూడినటువంటివి, కోరికలతో కూడినటువంటివి, ప్రేమతో కూడినటువంటివి అనేకమైనటువంటి విషయాలను మనం బైబిల్‌లో చూస్తామన్నమాట. కాబట్టి అవి చూసినప్పుడు, ఓహ్! ఆయనకు ఆ విధంగా ఉండేది. అందుకని ఆ విధంగా రాశాడు. నో. అటువంటిదేమీ లేదు. ది అది ఆయనకే కాదు, మనుషులందరికీ ఉంటుంది. ప్రేమ, ఆవేశము, కోపము, కోరికలు ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడు మనుషులందరికీ ఉంటాయి కాబట్టి, దేవుడు ఏ విధముగా తన యొక్క ప్రజలు ఉండాలని, తన యొక్క పిల్లలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో, వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా ఏ మనిషిలో, ఏ ప్రవక్తలో, ఏ యొక్క రాసేటువంటి వారిలో తప్పు దొరలకుండా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఎంతవరకు అవసరమో అంతవరకే గ్రంథస్థం చేయించి పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనిషిని యొక్క ఇచ్ఛను బట్టి కలగలేదు, దైవావేశం వలన కలిగినది. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటిది. దేవుడు చెప్పగా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు రాశారు అనేటువంటిది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బైబిల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇంచుమించు 40 మంది రచయితలు బైబిల్ రాయటం జరిగిందనమాట. ఈ 40 మంది కూడా ఒకే కాలానికి సంబంధించినటువంటి వారు కాదు. ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు. ఒకే వృత్తి చేసుకునేటువంటి వారు కానే కాదు. ఇది బైబిల్ యొక్క విశిష్టత. అయినప్పటికీ వీళ్ళు రాసినది ఏది కూడా ఒకరిది రాసినది ఇంకొకరు రాసిందికి దేర్ ఈజ్ నో కాంట్రడిక్షన్. ఎటువంటి విభేదాలు అనేటువంటివి బైబిల్‌లో మనం చూడమనమాట. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో రాయబడినటువంటి పంచఖండాలు కానివ్వండి, యోబు గ్రంథం కానివ్వండి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి, వాళ్ళు రాసినటువంటి మాటలకి, క్రీస్తు శకములో పౌలు గారు రాసినటువంటి మాటలకి, క్రీస్తు శకం చివరగా రాయబడినటువంటి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలకి కూడా ఎక్కడా కూడా విభిన్నత అనేటువంటిది కనపడదనమాట. ఓకేనా? ఇది బైబిల్ యొక్క విశిష్టత. కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రాసినటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ, రాయించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు.
ఓకేనా? కాబట్టి ఎందుకంటే రాయించినటువంటి వ్యక్తి ఒక్కరే కాబట్టి, రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నా, మాట ఒకే తాత్పర్యముతో కూడినటువంటి మాటలని దేవుడు రాయించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రాసినటువంటి వారిలో ప్రవక్తలున్నారు, అదేవిధంగా రాజులున్నారు, అదేవిధంగా గొర్రెల కాపరులున్నారు, డాక్టర్స్ ఉన్నారు, శాస్త్రులు మంచి జ్ఞానం కలిగినటువంటి పండితులు ఉన్నారు. ఓకేనా? వ్యవసాయం చేసుకునేటువంటి వారు ఉన్నారు. దేవుడికి ఎటువంటి పక్షపాతం లేనే లేదు. మనుషులకి ఆశ ఉండాలి. మనకు ఆశ ఉండాలి. అంతే ప్రభువా నీ పని చేయాలి. నీ మాటలు నేర్చుకోవాలి. అనేక మందిని నీ మార్గంలోనికి తే నడిపించాలి అనేటువంటి ఆశ మనకు ఉంటే, దేవుడు దానిని ఏ విధముగానైనా తీరుస్తాడు. కాబట్టి ఆహ్, దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి దానిని బట్టే దేవుడు అన్ని వర్గాలైనటువంటి వారిని, అన్ని వృత్తులు కలిగినటువంటి వారిని, తృష్ణ కలిగినటువంటి వారిని ఆశ ఉండాలనమాట. కాబట్టి వారిని చేసుకొని వారి ద్వారా ఇదిగో ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాయించడం జరిగింది. ఇది ఇంచుమించు 1500 నుంచి 1600 సంవత్సరాల వరకు కూడా రాయబడింది. ఎందుకంటే మోషే అనేటువంటి వ్యక్తి క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల వ్యక్తి. ఓకేనా? యోబు కూడా ఇంచుమించు. ఓకేనా? ఆహ్, సో, తర్వాత క్రీస్తు శకం 100 సంవత్సరాలు. ఓకేనా? క్రీస్తు శకం 100 సంవత్సరాలు యోహాను గారు లాస్ట్‌గా మరి పద్మాసు ద్వీపములో రాసినటువంటి ఆ యొక్క రెవల్యూషన్ ప్రకటన గ్రంథము అనేటువంటిది. కాబట్టి ఇంచుమించు 1500 నుంచి 1600 సంవత్సరాల వ్యవధిలో బైబిల్ రాయబడిందనమాట. కాబట్టి ఈ ఈ విధంగా రాసినప్పటికి వాళ్ళు రాసిందంతా కూడా ఒకే తాత్పర్యం కలిగి రాసినటువంటిదిగా మనం చూస్తాము. అయితే ఈ యొక్క బైబిల్ యొక్క హ్మ్, ఆర్డర్ మనం చూసినట్లయితే బైబిల్‌ని ఎలా ఆర్డర్స్ చేశారు? ఎలా ఎలా ఒకదానెమ్మట ఒకటి ఏ విధంగా క్రోడీకరించారు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, మోషే 1500 సంవత్సరాల్లో వ్యక్తి అయినప్పటికీ, కానీ క్రీస్తుకు పూర్వమే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, అంతకంటే ముందు సృష్టి ఎలా జరిగినది, ఇవన్నీ కూడా మోషేకి ఎలా తెలియచేయబడ్డాయి అంటే, అది అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. కాబట్టి వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క హిస్టరీ మొట్టమొదటి ఆదాము నుంచి ఎలా మోషే గారు రాయగలిగారు? దట్ ఈస్ కాల్డ్ దైవావేశము వలన కలిగినది. సృష్టి చేస్తున్నప్పుడు మోషే ఏమన్నా ఉన్నాడా? లేడే. ఆదామున్నాడా? ఒకళ్ళు చెప్పుకుంటూ వచ్చారనుకోవటానికి. ఆదాము గూడా లేడే. కాబట్టి మరి సృష్టి కార్యక్రమం మోషేకెలా తెలిసింది? అందుకనే ప్రవచనం ఎప్పుడు కూడా లేకపోతే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చిన బట్టి అలా కలిగుంటే, ఇలా కలిగుండేది. నో. ఈరోజు శాస్త్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం చూస్తున్నాము. ప్రతీది కూడా దేవుని యొక్క వాక్యం అంటే బైబిల్‌లో ఏదైతే చెప్పబడిందో దానికి అనుగుణంగా వస్తున్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. విశ్వం పుట్టుక. పెద్ద ప్రేలుడు సంభవించింది అన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రపంచములో దేవుని యొక్క వాక్యం వలన కలిగినవి. ఇదిగో దేవుడు భూమి కలుగునుగాక అనగా భూమి కలిగింది. సూర్యచంద్రులు కలుగునుగాక. ఏంటిది? మాట. అర్థముతో కూడినటువంటి శబ్దం. శాస్త్రం ఏం చెప్పింది? ఒక శబ్దం పెద్ద ప్రేలుడు సంభవించింది. ఆ విధంగా విశ్వం ఆవిర్భవించింది అని చెప్పటం జరిగింది. పెద్ద ప్రేలుడు సంభవిస్తే ఇంత మంచిగా ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి సృష్టి ఏర్పడదు. ఆహ్లాదకరంగా, సౌందర్యవంతంగా సృజించినటువంటి సృష్టి పేలి పనికి రాకుండా పెద్ద ప్రేలుడు సంబంధించి మన ఇల్లు కాలిపోతే, పేలిపోతే ఏమైద్ది? అక్కడొక చెక్క, ఇక్కడొక రాయి పడతాము. ఏమన్నా పడిపోద్ది. నివసించడానికి ఆమోదయోగ్యంగా ఉండదు కదా! కాబట్టి ఆ విధంగా ఆహ్, హ్మ్, ఇవన్నీ కూడా దేవుడు ఏ విధంగా చేశాడనేది దేవునికి తెలుసు కాబట్టి, వాటన్నిటిని కూడా దేవుడు తన గ్రంథస్థం రాయించి, తన పిల్లలకు నమ్మకం కలుగులాగున, ఎక్కడా కూడా అవిశ్వాసంలోనికి వెళ్ళకుండా,
మరి అనేకమైనటువంటి థియరీస్ వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతారు. ఎక్కడ కూడా మనము సంచలత్వము కలిగినటువంటి మనస్సు కలిగి జీవించవలసినటువంటి అవసరత లేనే లేదు. ఓకేనా? ఇది మనం ఒక క్లారిటీగా మనకు దానిలో ఉంటున్నటువంటి పట్టు మనకు తెలిసినప్పుడు, బైబిల్‌లో ఉన్నటువంటి విశిష్టత మనకు తెలిసినప్పుడు. ఓకేనా? సో, ఈ విధముగా అన్ని విషయాలు కూడా మరి మోషేకి దేవుని యొక్క కృపను బట్టి రాయించడం జరిగింది. ఇక శాస్త్రపరమైనటువంటివి దావీదు రాశాడు, మోషే రాశాడు, యోబు రాశాడు. ఓకే. అయన్నీ గూడా మనం చూసుకుంటా ఉంటాం తర్వాత క్లాసుల్లో. ఓకే. అయితే ఈ బైబిల్‌ని ఎలా ఆర్డర్ చేశారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 కాండాలని తోరా అంటారనమాట. ఈ పంచకాండాలున్నాయి గదా! మోషే రాసినటువంటి పంచకాండాలని, ఈ పంచకాండాలని తోరా అంటారు. వీటిని ఫస్ట్ పెట్టారు. ఓకేనా? వీటిని ఫస్ట్ పెట్టారు. ఏంటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము. ఈ 4 తర్వాత ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి రెండవ ఉపదేశము బోధించటము. రెండవసారి బోధించాడు అన్నమాట మోషే. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు మరి వీళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు కదా! మరి అప్పటికే కొంతమంది చనిపోయినోళ్ళున్నారు. పిల్లలు పెద్దయితున్నారు 40 సంవత్సరాలంటే కదా! కాబట్టి మరలా రెండవసారి బోధించటం జరిగింది. దాన్ని ద్వితీయోపదేశ కాండం అన్నారన్నమాట. కాబట్టి ఈ 5 కాండాలని పంచకాండాలు అంటారు. వీటిని మొట్టమొదటగా పెట్టారు. ఆర్డర్. బైబిల్ ఆర్డర్ అన్నమాట. తర్వాత మనం చూస్తే చరిత్ర పుస్తకాలని పెట్టారన్నమాట. ఎక్కడి నుంచి? యెహోషువ నుంచి ఎస్తేరు వరకు. ఇవి చరిత్ర గురించి తెలియజేసేటువంటి పుస్తకాలు. తర్వాత ఆహ్, హ్మ్, కావ్య, పద్య భాగాలుగా విభజించి యోబు నుంచి పరమగీతాల వరకు ఒక ఆర్డర్ చేశారు. ఓకేనా? కావ్య, పద్య భాగాలుగా. తర్వాత ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలని మరి ఏషియా నుంచి మలాకి వరకు ఒక ఆర్డర్ చేశారు. కాబట్టి బైబిల్ యొక్క ఆర్డర్ అనేటువంటిది కాలానుగుణంగా జరగలేదు. గుర్తుపెట్టుకోవాలి కదా! కాలానుగుణంగా కాదు. దేనిని బట్టి చేశారు? తోరాని పంచకాండాలుగాను, చరిత్ర పుస్తకాలుగాను, కావ్య పద్య గ్రంథాలుగాను, అదే విధంగా ప్రవక్తల గ్రంథాలుగా. ఇప్పుడు మనకి ప్రవక్తలు యెషయా మాట్లాడినటువంటి మాటలు ఎక్కడెక్కడ కనపడొచ్చు? యెషయా ఏ రాజు కాలంలో ఉన్నాడో, ఆ రాజుల గ్రంథం అనగా హిస్టరీలో కనపడుతుంది. చరిత్ర పుస్తకాలలో. అదే విధంగా యెషయా పుస్తకంలో కూడా కనపడుతుంది. అతను ప్రవక్తగా రాసుకున్నాడు. కదా! హిజ్కియా గురించి మనం చూస్తామనమాట. అది రాజుల గ్రంథంలోను కనపడుతుంది. అదే విధంగా యెషయా గ్రంథంలోను కనపడుతుంది. అట్లా. కాబట్టి ఏ రాజుల కాలాలలో ఏ ప్రవక్తలు ఉన్నారు? వాళ్ళేం బోధించారు? ఆ ప్రవక్తల యొక్క మొత్తము ఏం చేశాడనేది ప్రవక్తల గ్రంథాలలో కనపడుతుంది. ఆ రాజు కాలంలో ఏం చెప్పాడు రాజుకి, ప్రజలకి అనేటువంటిది చరిత్ర గ్రంథాలలో మనకు కనపడుతుంది. ఓకేనా? ఈ విధంగా బైబిల్‌ని ఆర్డర్ చేసి పెట్టడం జరిగింది. ఇక నూతన నిబంధనను చూసినట్లయితే మొట్టమొదటగా ఈ యొక్క సువార్త పత్రికలు ప్రభువు మాట్లాడినటువంటి మాటలని ఒక గ్రంథస్థం చేసి 4 టిగా మనం ఇచ్చేసారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, అర్థమవుతుందా? లూకా సువార్త, యోహాను సువార్త. ఇది కూడా ఓకేనా? ఒక సువార్తలు. తర్వాత చరిత్ర, అపోస్తల కార్యములు. ఇది చరిత్రతో కూడినటువంటిదనమాట. తర్వాత పత్రికలు. ఈ విధముగా కొత్త నిబంధనని ఆహ్, ఆర్డర్‌లో పెట్టడం జరిగిందనమాట. ఈ విధముగా బైబిల్‌ని ఒక ఆర్డర్‌లో క్రోడీకరించడం జరిగింది. ఓకేనా? మరి ఇదేంటి ఆహ్, హ్మ్, ఆహ్, ఈ స్ ప్రవక్త ఈ సమూయేలున్నప్పుడు లేకపోతే దావీదున్నప్పుడు ఇక్కడ ఏంటి అనేటువంటిది పాత నిబంధనలో మరి హిజ్కియాలో కనపడుతున్నాడు. యెషయా గ్రంథంలో కూడా కనపడుతున్నాడు అనేటువంటి మనకు డౌట్ రానవసరం లేదనమాట. ఓకేనా? అయితే పాత నిబంధనకి, కొత్త నిబంధనకి దేవుడు అరౌండ్ 400 ఇయర్స్ సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని. ఇక దేవుడు ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. తన యొక్క ప్రణాళికలు తాను ఎలా మరి ప్రభువుని భూమి మీదకి పంపించటము, ఎలా కార్యరూపము అనేటువంటిది మరి అది మనం క్రీస్తు శకంలో మనం చూస్తాం.
సో ఓవరాల్‌గా 400 ఇయర్స్ మలాకీ గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టేంత వరకు కూడా దేవుడు సైలెంట్‌గా ఉంటాడు. ఓకేనా. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. కాబట్టి ఈ బైబిల్ మనకి ఎలా వచ్చింది అనేటువంటిది మనం చూసాం. ఏంటి చర్మపు కాగితాల నుంచి, ఆ యొక్క రాతి పలకల నుంచి, అదే విధంగా పాపిరస్ అనేటువంటి పేపర్స్ నుంచి వీటన్నిటి నుంచి కూడా ఇది చేయటం జరిగింది. అయితే ఇప్పుడైతే మనం పేపర్ కనపడలేదు. పేపర్ ఆహ్, ఇది కాయిందో ప్రింటింగ్ ప్రెస్ సృజించబడింది జాన్ గూటెన్‌బర్గ్. మొట్టమొదటగా మరి ప్రింట్ చేయబడినటువంటి పుస్తకము బైబిల్ అన్నమాట. బైబిల్ ప్రింట్ చేయటానికే నేను ప్రింటింగ్ ప్రెస్‌ని కనుక్కున్నాను అన్నట్టుగా కూడా జాన్ గూటెన్‌బర్గ్ మాటల్లో మనం చూస్తాం. ఓకే. సో, ఈ విధంగా బైబిల్ అనేటువంటిది మన చేతికి అనగా ఒక గ్రంథస్థం రూపంలో చేయటం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత అనువాదాన్ని మనం చూసినట్లయితే, మనం చూసినట్లుగా అనువాదాలను మనం చూసినట్లయితే పాత నిబంధనలో మరి హెబ్రూ భాషలోనికి మనం తర్వాత అరామిక్‌లో కొన్ని, కొత్త నిబంధనలు గ్రీక్ భాషలో కొన్ని అనేటువంటిది మనం చూస్తాము. తర్వాత ఇది మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్‌లేషన్స్ అనేటువంటిది కూడా మనం చూసినట్లయితే, అయితే మొట్టమొదటికి హీబ్రూ నుంచి తర్వాత అరామిక్, తర్వాత గ్రీకు ఇవన్నీ కూడా చేయబడ్డాయి గదా! తర్వాత 6 యూరోపియన్ లాంగ్వేజెస్‌లోను గూడా ట్రాన్స్‌లేట్ చేయబడడం జరిగింది. అది క్రీస్తు శకం 1500 సంవత్సరాల్లో జరిగిందనమాట. ఏంటేంటి జర్మను, ఇటాలియను, ఫ్రెంచ్, అదే విధంగా స్పానిషు, డచ్ ఈ భాషలలోనికి తర్జుమా చేయటం జరిగింది. అయితే ఇంగ్లీష్‌లోనికి తర్జుమా ఎలా జరిగింది అంటే, మొట్టమొదటగా ఆదిమ హిబ్రూ, గ్రీకు భాషలలో నుంచి లాటిన్ భాష, లాటిన్ నుంచి ఇంగ్లీష్‌లోనికి తర్జుమా చేయబడింది. ఓకే. మన తెలుగైతే మనం బైబిల్‌లో గూడా మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంటు ఆదిమ హిబ్రూ, గ్రీకు భాషల నుంచి డైరెక్ట్‌గా తెలుగులోనికి అనువాదం చేయబడిందనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క ఇంగ్లీష్‌లోనికి ఎలా చేయబడింది? లాటిన్‌లో నుంచి చేయబడింది. అయితే 1384 సంవత్సరంలో జాన్ విక్లిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్‌లోనికి ట్రాన్స్‌లేట్ చేశారు కొన్ని పుస్తకాలని. అయితే అలా చేసినందుకు అతన్ని జైల్‌లో వేశారు. ఆ విధంగానే అతను చనిపోయాడు. తర్వాత 16థ్ సెంచరీలో విలియం టెన్లే అనేటువంటి వ్యక్తి కేజీవేని అందించాడు. అలా అందించినప్పుడు కింగ్ జేమ్స్ అతని పేరు కేజేవి వర్షన్ అంటే కింగ్ జేమ్స్ ఉన్నటువంటి కాలంలో విలియం టెండేలే అనేటువంటి వ్యక్తి బైబిల్‌ని ట్రాన్స్‌లేట్ చేశాడన్నమాట. ఇలా ఇంగ్లీష్‌లోనికి. అలా చేసినందుకు అతనిని కూడా సజీవ దహనం చేశారు. కొయ్యపై అతన్ని కాల్చివేశారు. అయితే ఆ సమయంలో అతను చిన్న ప్రార్థన చేసి, ప్రభువా ఈ రాజుకి కన్నులు తెరువు నాయనా అని ప్రార్థన చేసి, ఆ విధంగా సజీవ దహనం అతను కావటం జరిగింది. కాబట్టి గుర్తుగా ఉండటం కోసము మరి ఆ యొక్క కింగ్ జేమ్స్ ఆ రాజు టైంలో రాయబడింది కాబట్టి దానికి కేజేవి అనేటువంటిది మనం పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. తర్వాత ఇప్పటికి బైబిల్ అనేక భాషలలోనికి తర్జుమా చేయబడినది అని మనం చెప్పుకుంటున్నప్పటికీ, ఇంకా చాలా భాషలలోనికి తర్జుమా చేయబడాల్సినటువంటి అవసరత ఉంది. దాని గురించి మనందరం కూడా భారం కలిగి ప్రార్థన చేయాలనమాట. ఓకేనా. అయితే ఇప్పటికే పార్షియల్‌గానో లేకపోతే పూర్తిగా మొత్తం 4700 భాషలలోనికి బైబిల్ తర్జుమా చేయబడిందనమాట. కంప్లీట్ ట్రాన్స్‌లేషన్. ఈ 4007 భాషలు కంప్లీట్ గాదు. అదే మేము గుజరాత్‌లో ఉన్నాం. గుజరాత్‌లో ఉన్నప్పుడు అక్కడ ఆహ్, కచ్, కచ్ డిస్ట్రిక్ట్‌లో లోకల్ కచ్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అన్నమాట. గుజరాత్ అంటే గుజరాతీ లాంగ్వేజ్ గదా! గుజరాత్ లాంగ్వేజ్‌లోకి ఉంది. బైబిల్. కానీ కచ్ లాంగ్వేజ్‌లోనికి వాళ్ళు లోకల్‌గా అప్పుడు యోహాను సువార్త ఏదో చేశారు. చిన్న పుస్తకంలో చిన్న ట్రాన్స్‌లేషన్. కాబట్టి చాలా లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. మన దగ్గర కూడా చూస్తాం కదా! తండాలు అట్లా వాళ్ళ భాష తండా భాష వేరేగా ఉండిద్ది. అది హిందీ గూడా కాదన్నమాట. కదా! కాబట్టి అట్లా నాయకులంటారు. లంబాడీ వాళ్ళు లేకపోతే అట్లా నాయకులంటారు వాళ్ళని.
కాబట్టి వాళ్ళ భాష వేరేగా ఉండిద్ది. అది హిందీ గాదు, తెలుగు గాదు అట్లా. కాబట్టి ఆ భాషలలోనికి కూడా కావాలి. కాబట్టి అట్లా మనం చూసినట్లయితే టోటల్ గుర్తించబడినటువంటి నోన్ లాంగ్వేజెస్ 7,396 ఉన్నాయి. అంటే ఇంచుమించు మోర్ థాన్ 50% మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గాని, హాఫ్ ఫ్లెడ్జ్డ్‌గా గాని బైబిల్ ట్రాన్స్‌లేట్ చేయబడింది. కంప్లీట్ ట్రాన్స్‌లేషన్స్ వచ్చేసరికి 776 భాషలలో ఉంది. ఓన్లీ న్యూ టెస్టిమెంట్ ట్రాన్స్‌లేషన్స్ వచ్చేసరికి 1798 లాంగ్వేజెస్‌లో ఉంది. సమ్ పోర్షన్ ట్రాన్స్‌లేషన్స్ వచ్చేసరికి 1433 లాంగ్వేజెస్‌లో ఉంది. ఎట్లా అంటే సువార్త మెయిన్‌గా మొట్టమొదటిగా అన్నీ ట్రాన్స్‌లేట్ చేసిన తర్వాత, అన్ని పుస్తకాలు ట్రాన్స్‌లేట్ చేసిన తర్వాత వదులుదామనేది ఉండదు. ఎట్లా అంటే ఫస్ట్ యోహాను సువార్త, లేకపోతే లూకా సువార్త. ఏదైతే మనిషికి రక్షణకి ముందుగా అవసరమో ఆ సువార్తలను ట్రాన్స్‌లేట్ చేస్తారు. ఇక తర్వాత నూతన నిబంధన మొత్తం ట్రాన్స్‌లేట్ చేస్తాడు. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్. ఆ విధంగా ట్రాన్స్‌లేట్ చేసి విడతల వారీగా అయిన కాడికి విడుదల చేస్తా ఉంటాడనమాట. ఓకేనా? కాబట్టి ఈ విధంగా బైబిల్ అనేటువంటిది ఇంచుమించు 4000 భాషలలోనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితేనే అంటే కంప్లీట్ బైబిల్ అయితేనేమి, ఓన్లీ న్యూ టెస్టిమెంట్ అయితేనేమి, లేకపోతే కొన్ని న్యూ టెస్టిమెంట్‌లో కొన్ని పుస్తకాలు, సువార్త పుస్తకాలయితేనేమి 4007 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఇంకా ఇంచుమించు 3300 భాషలలోనికి తర్జుమా చేయబడాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి దానికి బైబిల్ సొసైటీ ఇండియా ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరికైనా మనమైనా గాని ఏదైనా భాష మనకి తెలిసి ట్రాన్స్‌లేట్ చేయబడలేదు అని మనకు తెలిసి ట్రాన్స్‌లేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం మనకుండి, మనం అలా ఉన్నట్లయితే బైబిల్ సొసైటీ ఇండియా ఇండియా వాళ్ళని బీఎస్ఐ వాళ్ళని మనం కాంటాక్ట్ అయితే దే విల్ హెల్ప్ అస్ అన్నమాట. వాళ్ళు మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ఒక సిస్టమాటిక్‌గా చెబుతారు. కాబట్టి మనం కూడా బైబిల్ ట్రాన్స్‌లేట్ చేసేటువంటి వారిలో పాలిభాగస్తులం కావచ్చు. ఓకేనా? సో, అట్లా. ఇక తర్వాత తెలుగు ట్రాన్స్‌లేషన్స్ వచ్చేసరికి మరి విలియం కేరీ గారు మనకందరికీ తెలుసు. విలియం కేరీ గారు తెలుగులోని ట్రాన్స్‌లేట్ చేశారు అని మనం చదువుకుంటా ఉంటాం. అయితే విలియం కేరీ గారు ట్రాన్స్‌లేట్ చేసి కంటే ముందు గూడా మరి బెంజమిన్ ఆహ్, స్కుల్జ్ అనేటువంటి వ్యక్తి బైబిల్‌ని కొన్ని పార్ట్స్‌గా మరి 1714-1740 వరకు కూడా మరి ఈ విధంగా ట్రాన్స్‌లేట్ చేయబడటం జరిగిందనమాట. కాకపోతే అది ముద్రణకి నోచుకోలేదనమాట. అంటే ప్రింట్ కాలేదు. తర్వాత విలియం కేరీ గారు యొక్క ఆధ్వర్యంలో మరి కంప్లీట్ బైబిల్ అనేటువంటిది మరి ముద్రణకి నోచుకోగలిగింది. ఆ సమయంలో కూడా మనకు తెలుసు మరి ఆ ప్రింటింగ్ ప్రెస్ కూడా అగ్ని ప్రమాదానికి ఇది కావటం, మరలా ట్రాన్స్‌లేట్ చేయటము, మరలా మరి దాన్ని ముద్రించటము అనేటువంటిది చాలా కష్టంతో కూడి మరి కంప్లీట్ బైబిల్ మనం 1836 సంవత్సరంలో మన తెలుగులోనికి ట్రాన్స్‌లేట్ చేయబడటం అనేటువంటిది మనం చూస్తామనమాట. ఈ విధముగా బైబిల్ అనేటువంటిది మరి ఎంతో మంది కష్టాలతోటి త్యాగపూరితమైనటువంటి జీవితాలతోటి మరి వాళ్ళకు వాళ్ళు సమర్పించుకొని సజీవ దహనమైనటువంటి విషయాలతోటి వీటన్నిటిని ఆహ్, హ్మ్, చేయగా చివరగా వచ్చినటువంటి ఔట్‌పుట్టే మన చేతిలో ఉంటున్నటువంటి ఈ బైబిల్. ఒకవేళ ఈ బైబిలే ట్రాన్స్‌లేట్ కాకపోతే మనము హీబ్రూ, గ్రీక్ నేర్చుకొని ఆదిమ భాషలో రాయబడినటువంటి మాటలు అవి చదువుకోవాల్సొచ్చేది. అంత అంత చేయగలమా మనం? ఆలోచిద్దాం. అవునా? చాలా కష్టం. చేయలేం. తెలుగులో రాయబడినటువంటిదే మనం రోజుకొక అరగంట చదవాలంటే అయ్యో! అనిపిచ్చిద్ది మనకి కదా! కాబట్టి దేవుడు ఎంతో కరుణ చూపించాడు. ఎంతో ప్రేమించాడు. కాబట్టి తన గ్రంథాన్ని చదవటానికి లాంగ్వేజ్ అనేటువంటిది బ్యారియర్ కాకూడదు అనుకున్నాడు. మన స్వభాషలలోనికి రాయించటానికి దేవుడు ఎంతో కష్టపడుతున్నటువంటి వారికి ప్రోత్సాహం ఇచ్చి ఇవి ఆయా భాషలలోనికి ట్రాన్స్‌లేట్ అయ్యేటట్లు చేశాడన్నమాట. ఓకేనా?
కాబట్టి ఇది బైబిల్ కంప్లీట్‌గా మన చేతికి రావటానికి దేవుడి యొక్క ప్రణాళిక, మనుషుల యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాలు. తద్వారా మనం ఈరోజు చక్కగా బైబిల్‌ని అనగా పరలోకమందున్నటువంటి దేవుని యొక్క ఆలోచనలని తెలుసుకోగలిగేటువంటి, మన స్వభాషలో అర్థం చేసుకోనగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకివ్వటం జరిగింది. ఓకేనా? ఇది బైబిల్ సంక్లిష్టంగా హ్మ్. బైబిల్ హిస్టరీ అన్నమాట. బైబిల్ ఏ విధంగా మన చేతుల్లోనికి రావటం జరిగింది అనేటువంటిది. ఓకేనా? ఓకే. థాంక్ యూ సో మచ్. మరి 2 మాటలు రా అని చెప్పి